ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు. TWT తెలుగు జీవజలం కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. రండి, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నేనొక పరదేశిని, ఇలలో సాగే యాత్రికుని. నేనొక పరదేశిని, పరలోకమే నా పౌరసత్వము. ప్రభువే నాకు స్థిరవాసము. పరలోకమే నా పౌరసత్వము. ప్రభువే నాకు స్థిరవాసము. నేనొక పరదేశిని, ఇలలో సాగే యాత్రికుని. నేనొక పరదేశిని. ప్రియ శ్రోతలు, బాగున్నారా? మీరందరూ కుటుంబ సమేతంగా రేడియోకు దగ్గరగా రావాలని మిమ్మును ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రేడియోకు దగ్గరగా రండి, వాక్యాన్ని నేర్చుకుందాం. పరిశుద్ధమైన వాక్యాన్ని ధ్యానించక ముందు దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా పరలోకపు తండ్రి, మీ విలువైన వాక్యాన్ని వినాలని మా ప్రియులు, మా శ్రోతలు ఎంతో శ్రద్ధగా రేడియోకు దగ్గరగా కూర్చున్నారు. ప్రార్థనాపూర్వకముగా వాక్యాన్ని ధ్యానించాలని ఇష్టపడుతూ ఉన్నారు. మీరు మాట్లాడు దేవుడవు, స్పర్శించు దేవుడవు, తాకేటువంటి దేవుడవు. మీ కృపను విస్తరింపచేసి మా ప్రియులతో మీరు తేటగా సూటిగా మాట్లాడుదురని, చేరివచ్చిన ప్రతి కుటుంబాన్ని తప్పకుండా మీరు దర్శించి ఆదరించి ఆశీర్వదించుదురని, మీ దీవెనల కొరకు ఎదురుచూస్తూ మీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్. ఈ దినాన మనం నేర్చుకోబోయే అంశము మౌంటైన్స్ 2వ భాగం, పర్వతములు. ప్రియ శ్రోతలు, గత వర్తమానంలో మనము సీనాయి పర్వతం గురించి, మోరియా పర్వతం గురించి ధ్యానిస్తూ వచ్చాం. ఈ సీనాయి పర్వతము సౌదీ అరేబియాలో ఉందని ఎంతోమంది శాస్త్రవేత్తలు అంటూ ఉన్నారు. ఈ సీనాయి పర్వతము మీదనే మోషే దేవుని యొక్క చిత్తము తెలుసుకొనుటకు 10 ఆజ్ఞలు పొంది పర్వతము క్రిందికి తీసుకొని వచ్చాడు. ఈ 10 ఆజ్ఞలను ఇశ్రాయేలు ప్రజలకు అందించినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎన్నో మార్లు చదువుతూ వింటూ వస్తూ ఉన్నాము. ఈ దినాన ప్రత్యేకముగా పరిశుద్ధ గ్రంథంలోని కర్మేలు పర్వతం గురించి మనం ధ్యానం చేద్దాం. ఇది యెరూషలేమునకు ఉత్తరముననున్న గొప్ప పర్వతము. ఈ పర్వతము శిఖరము నుండి క్రిందికి చూచినప్పుడు ఒక పెద్ద ఓడ రవాణా జరుగుతున్నట్లుగా కన్నులకు ఇంపైన దృశ్యమును చూడగలము. ఈ పర్వతము పైకి ఎక్కుతున్నప్పుడు 3వ వంతు భాగంలో ఒక గృహ కనపడుతుంది. ఏలియా ఈ గుహ దగ్గర ఉండేవాడని, ఇక్కడ జీవించుచూ ఉండేవాడని ఈ గుహకు ఏలియా గుహ అని పేరు పెట్టబడి ఉన్నది. ఈ పర్వతము పైన రోమన్ కథోలికులు ఒక చర్చిని కూడా కట్టారు. అది అనేక శతాబ్దాలుగా అక్కడ ఉంది. ఇక్కడనే ప్రవక్తయైన ఏలియా యొక్క విగ్రహము చేతిలో ఒక ఖడ్గముతో కనబడును. అయితే ఆ ఖడ్గము వంగిపోయి ఉన్నట్లుగా కనపడుట వలన ఏలియా ఆ ఖడ్గమును ఎంతో బలముగా వాడాడు అన్న భావన అక్కడ కనపడుతూ ఉన్నది. అంతేకాక రాజుల మొదటి గ్రంథములో ఏలియా బయలు ప్రవక్తలను ఎదుర్కొన్న సంఘటనలను గుర్తు చేస్తూ ఉంది, నిర్ధారణ చేస్తూ ఉన్నది. ఏలియా కాలంలో జరిగిన ఒక గొప్ప సవాలును గురించి మనం ఎన్నో మార్లు వింటూ చదువుతూ కూడా వచ్చాము. తమ దేవతలను నిరూపించుకొనమని ఏలియా 250 మంది బయలు ప్రవక్తలకు మరియు 250 మంది అన్య దేవతలను పూజించే ప్రవక్తలకు సవాలు చేశాడు. వారి మధ్య జరిగినటువంటి సంఘటన ఏమిటంటే, ఏలియా ఒక ఎద్దును తునకలుగా చేసి దాని క్రింద అగ్ని ఏమీయూ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచండి, 2వ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమీయూ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుతాను. తరువాత మీరు మీ దేవతను బట్టి ప్రార్థన చేయండి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తాను. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుటను బట్టి జవాబిచ్చునో ఆ దేవుడే నిజమైన దేవుడని నిశ్చయించదము రండి అని సవాలు విసిరెను. వారు ఈ సవాలును ఒప్పుకొని వారి దేవతలకు గట్టిగా ప్రార్థన చేశారు, కాని విఫలమైపోయారు. అప్పుడు ఏలియా, మీ దేవతకు కనబడలేదేమో,
ఇంకా బిగ్గరగా అరవమని ఏలియా ఎగతాళి చేసినందున వారు శరీరములను గాయపరుచుకొంటూ ఇంకా గట్టిగా కేకలు వేసినా వారి దేవతలు ఏమీ జవాబు ఇవ్వలేదు. ఆ తరువాత ఏలియాకు తన వంతు వచ్చినప్పుడు యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్లచేత యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంతగా లోతుగా కందమొకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశువు మాంసం మీదను కట్టెల మీదను పోయుడని వారితో చెప్పెను. వారు ఆ విధముగా చేసిన తరువాత యెహోవా దేవునికి ఏలియా ప్రార్థన చెయ్యగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బొగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. యెహోవా తాను నిజమైన దేవునిగా నిరూపించుకొనెను. యెరూషలేములోనున్న మోరియా పర్వతము మీద సొలొమోను మందిరము కట్టబడటమే కాకుండా యెహోవా దేవునిని సేవించుట మరియు బలులను అర్పించుట జరుగుతూ ఉన్నది. ఈ మోరియా పర్వతము ఒలీవ కొండ నుండి కిద్రోను లోయకు మధ్యనున్నది. ఇది దాదాపు మైలు పొడవు ఉంటుంది మరియు దానిపై 4 గోపురాలు ఉంటాయి. ప్రభువైన యేసు తాను పునరుద్ధానుడైన తరువాత ఆరోహణమైన ప్రదేశము కూడా ఇదే. ఒలీవా కొండకు తూర్పువైపున బేతనియా అనే చిన్న గ్రామం కూడా ఉన్నది. ప్రభువైన యేసు మృతులలో నుండి లేపిన లాజరు తన సహోదరీయులైన మరియా మార్తలు ఇక్కడ నివసిస్తూ ఉండేవారు. ఈ బెతనియా వెలుపల బెత్పగే అను ఒక చిన్న ఊరు కూడా ఉన్నది. యెరూషలేముకు వెళ్లటానికి గాడిదని తీసుకుని రమ్మని శిష్యులను యేసు ప్రభు ఇక్కడికి పంపించాడు. ప్రభువైన యేసు యెరూషలేమునకు ఒలీవల కొండ మార్గములో వెళ్ళాడు. ఇది చాలా పురాతనమైన మరియు ఆసక్తికరమైన రహదారి. దారిలో అందమైన చర్చిలు ఉన్నాయి. ఈ ప్రదేశము దాదాపు 3/4 మైళ్ళు దిగువన ఉన్నది. మీరు కిద్రోను వాగు తూర్పు వైపున ఉన్న ఒలీవల కొండ దిగువకు చేరుకున్నప్పుడు గెత్సెమనే తోటను చూస్తారు. గెత్సెము అను పేరు పురాతనమైనది. ఆ పేరుకు అర్థము ఒలీవల మిల్లు. ఇక్కడ ఒలీవల తోట కనబడును. అందులో నిశ్చయమైన 4000 సంవత్సరాల పురాతనమైన ఒలీవల చెట్లను మనం చూడవచ్చును. కొంతమంది అయితే ఇవి యేసుప్రభు కాలంలోని చెట్ల కొమ్మలు అని అంటూ ఉంటారు. కొన్ని సంవత్సరాల ముందు ఈ ప్రదేశంలోనే ఒక అందమైన తోట ఉండేదని చెప్తారు. కాని ఇప్పుడు ఆ తోట అక్కడ చూడలేము. అలాగుననే పర్యాటకుల ద్వారా యెరూషలేములోని కొన్ని పవిత్రమైన స్థలాలు కూడా పాడుచేయబడ్డాయి. వారు గుర్తు కొరకు కొన్ని మంచి రాళ్లను సుత్తెతో పగులగొట్టి వాటిని తీసుకువెళ్ళిపోయారు. దీనికి ఉదాహరణగా రోమా చర్చిలోని పరిశుద్ధుడైన పేతురు యొక్క విగ్రహమును గమనించవచ్చు. ఇది నిజముగా సిగ్గుపడాల్సిన విషయం. మరియొక పర్వతము కల్వరికొండ. దీనిని గొల్గొతా కొండ అని కూడా అంటారు. ఇది యెరూషలేములో క్రీస్తు ప్రభు శిలువ వేయబడిన స్థలము. ఈ స్థలము నగర ప్రాకారములు వెలుపల ఉంటుంది. దీని ప్రాకారములు అనేకసార్లు కట్టబడ్డాయి. కాని ఇప్పుడు ఆ స్థలము నగరములో కలిసిపోయింది. శిలువ వేయబడిన ఆ స్థలములో ఇప్పుడు సమాధిని సూచించే ఒక చర్చి కట్టబడిందని చెప్తారు. ఆ ప్రాంతం గురించి ఎంత చెప్పుకున్నా యేసుప్రభువు అక్కడ లేడు. ఆయన మరణమును జయించి లేచాడు. మనము పోయి యేసుప్రభు యొక్క ఎముకలను గాని వట్టి సమాధిని చూడనవసరము లేదు. ఎందుకంటే ఆయన మరణమును జయించి తిరిగి లేచిన గొప్ప ప్రభువు. ఆయన ఇంకా జీవించుచున్నాడు. ఆయన సర్వలోకమును పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన తీర్పు దినమందు తిరిగి రానయున్నాడు. గమనించండి, ఆయన మొదటి రాకడలో ప్రేమామయుడిగా ఈ లోకానికి వచ్చాడు. కాని లేఖనములలో చెప్పబడిన రీతిగా రెండవ రాకడలో న్యాయాధిపతిగా రానయున్నాడు. అంతవరకు ఆయన మరణమును, ఆయన పునరుద్ధానమును జ్ఞాపకము చేసుకొనుటకును, ఆయన తిరిగి రారాజుగా వస్తాడనే నిరీక్షణతో ఆ కలువరి కొండ మీదికి వెళుతూ ఉంటాం. ఈలాగున మనము మోరియా పర్వతమును, సీనాయి పర్వతమును, కర్మేలు పర్వతమును, ఒలీవ కొండను మరియు కల్వరి కొండను జ్ఞాపకము చేసుకుంటూ బైబిల్ గ్రంథం నుండి ఆ ప్రదేశములలో జరిగిన సంఘటనలను ధ్యానించుకున్నాము. ఈ వాక్య ధ్యానము ద్వారా దేవుడు మనలను, మన కుటుంబాలను మెండుగా దీవించునుగాక. ఆమెన్. ఎక్కడి వాడనో ఇక్కడి బ్రతుకున ఆరాట పడుతున్న ఆశాజీవిని
వివరముల కొరకు మా ఇమెయిల్ listenersfeedback@gmail.com. వాట్సాప్ SMS కొరకు మా ఫోన్ నంబర్ 8523047990. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. జీవిని అత్యాశనే విడిచి అణకువగలిగి సాగిపోదును నా తండ్రి ఇంటికి. అత్యాశనే విడిచి అణకువగలిగి సాగిపోదును నా తండ్రి ఇంటికి. నేనొక పరదేశిని, ఇలలో సాగే యాత్రికుని. నేనొక పరదేశిని. ఏముంది ఇలలో ఇది ఒక మజిలీ, ఈ గుడారములో మూల్గుచుంటిని. ఏముంది ఇలలో ఇది ఒక మజిలీ, ఈ గుడారములో మూల్గుచుంటిని. క్షణికమైన జీవితం క్షయమైపోవును, యేసుక్రీస్తులోనే నిత్య జీవము. క్షణికమైన జీవితం క్షయమైపోవును, యేసుక్రీస్తులోనే నిత్య జీవము. నేనొక పరదేశిని, ఇలలో సాగే యాత్రికుని. నేనొక పరదేశిని. విశ్వాసమును కాపాడుకొని క్రీస్తులో నా పరుగు కడముట్టించెదను. విశ్వాసమును కాపాడుకొని క్రీస్తులో నా పరుగు కడముట్టించెదను. సాక్షి సమూహములో నే చేరెదను, నీతి కిరీటమును ధరించెదను. సాక్షి